వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టమాటా పప్పు. టమాటా పప్పు ఎంతో సింపుల్గా, ఈజీగా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 3 కప్పుల వరకు మంచినీటిని తీసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక 1 గంట ముందు నానబెట్టుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది. మనకి టైం లేకపోతే ఒక 2 విజిల్స్ ఎక్కువ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అంటున్నప్పుడే ఆవాల్లో నుంచి ఆవ నూనె బయటకొచ్చి మన టమాటా పప్పుకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 మజ్జిగ మిరపకాయలు వేసుకోవడం వల్ల టమాటా పప్పుకి మంచి రుచి వస్తుంది. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కరివేపాకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ లేకపోతే కొంచెం మెంతి పొడైనా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన జ్యూసీ ఒక 4 టమాటాలు ముందుగా తరిగి పెట్టుకున్నాము. అవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు పండుగా ఉంటే ఆ పులుపు సరిపోతుంది. చింతపండు వేయక్కర్లేదు. ఒకవేళ మీ టమాటాలు దోరగా ఉండి పండుగా లేకపోతే కనుక కొంచెం చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోకపోతే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కానీ పచ్చిమిర్చి వేస్తేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 తరిగిన పచ్చిమిర్చి, పసుపు వేసుకోండి. పసుపు కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. తర్వాత లిడ్ పెట్టి దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి టమాటాలని మొత్తం కలుపుకోండి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని టమాటాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి టమాటాలని కలపండి. టమాటాలు మరీ పేస్ట్ లాగా ఉడికినా బాగోదు. కొంచెం మధ్య మధ్యలో ముక్కలాగా తగులుతుంటేనే టమాటా పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని టమాటాలు పప్పు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా పప్పు అనేది మరీ గట్టిగా ఉన్నా బాగోదు, మరీ లూజ్గా ఉన్నా బాగోదు. మీ టెక్స్చర్కి తగ్గట్టుగా దానికి అవసరమైతే నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో అయితే నేను కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టమాటా పప్పు మొత్తం ఉడికిన తర్వాత కూడా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి నేను ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని ఒక పొంగొచ్చేంత వరకు మళ్ళీ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని పప్పు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైంది. నేను ఇప్పుడే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత పప్పు మొత్తాన్ని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల టమాటా పప్పుకి చాలా రుచి వస్తుంది. నెయ్యి లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది నెయ్యిని తాలింపులో యూస్ చేస్తారు. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర వల్ల కూడా టమాటా పప్పుకి మంచి రుచి వస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టమాటా పప్పు రెడీ. ఈ పప్పు వడియాలతో కానీ, ఆమ్లెట్తో కానీ, ఏదైనా పచ్చడితో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి.